మీరు కూడా మూవీస్లో కొన్ని క్యారెక్టర్స్ చేసినప్పుడు మీ డ్రెస్సింగ్ స్టైల్ సినిమాల పరంగా చూస్తే ఒకలా ఉంటుంది. అండ్ మిమ్మల్ని ఒరిజినల్గా మేము ఎప్పుడు చూసినా కానీ కరాటే కళ్యాణి గారు అంటే ఎప్పుడు శారీస్లోనే మాకు దర్శనం ఇస్తూ ఉంటారు. సో డ్రెస్సింగ్ సెన్స్ మీద మీకున్న పర్సనల్ ఒపీనియన్ ఏంటి అసలు? సినిమాల్లో నేను చేసిన కొన్ని సినిమాల్లో బయట జార్చే వేషాలు అంటే మధ్యలోంచి బయటేసే వేషాలు వేసినప్పుడు ఆ క్యారెక్టర్ బట్టి క్యారెక్టర్కి అవసరం కాబట్టి చేశా. నేను చేయలేదని చెప్పలేదు. మొన్న నేను డైరెక్ట్ లైవ్లో కూడా చెప్పాను, నేను చేశాను నేను క్యారెక్టర్స్. కానీ మీరు నన్ను ఎక్కడైనా వెతకండి, మీరు బోతద్ద వేసి వెతకండి, జీన్స్ కానీ చుడీదార్ కానీ చీర కానీ ఇంకా వేరే ఏదన్నా షార్ట్స్ మినీస్ లేకపోతే ఎక్కడైనా అర్ధనగ్నంగా నాది ఎక్కడైనా కనిపిస్తే నాకైనా చూపించండి నా ఫోటో. డ్రెస్సింగ్ అనేది మన పర్సనల్, నేను ఒప్పుకుంటా. కానీ మనం సమాజంలో ఉన్నప్పుడు ఒక కాంక్రీట్ జంగిల్లో లేము మనం. అంటే కాంక్రీట్ జంగిల్ అంటాం ఇది, కానీ జంగిల్లో లేము మనం, కాంక్రీట్ జంగిల్లో ఉన్నాం. కాంక్రీట్ జంగిల్లో ఉన్నా కూడా అడవిలో ఉన్న వాటికి కూడా వాళ్ళకి విలువలు లేవు, వాటికి తెలీదు, నోరు ఉండదు, మాట్లాడరు. మనం మాట్లాడతాం, మనం చూస్తాం, పాడతాం, ప్రతిదానికి ఇది అవుతాం. మనకు మాట్లాడే ఇది ఉన్నప్పుడు, మనకు పోట్లాడే ఇది ఉన్నప్పుడు మన డ్రెస్సింగ్ సెన్స్ మీద మనకే నియంత్రణ ఉండాలి.